नमस्ते अन्ना गिर अन्ना సో శ్రీకాంత్ భాయ్ హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న ఏం పేరు నీ పేరు శ్రీకాంత్ ఎందుకున్నావు ఇక్కడ చెప్పోలు మతి సీమితం లేని అభాగ్యులకు సేవ చేసుకుంటా తెలుసా నీకు నేను మెథడిస్ట్ స్కూల్లో చదివిన హ్యాబిట్స్లో ఏ స్కూలు సెయింట్ జార్జ్ మెథడిస్ట్ స్కూల్ హ్యాబిట్స్ మెథడిస్ట్ చర్చ్ ఉంది స్టాన్లీ గర్ల్స్ జూనియర్ కాలేజ్ సో ఈయన కూడా మనం ఒక 3 years అవుతుందన్న తీసుకొచ్చి ఓకే 3 years నుంచి ఇక్కడే ఉన్నాడు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని చెప్తున్నాడు. కుటుంబ సభ్యులు కూడా తమ్ముడు మరదలు ఉంది అందరు ఉన్నారు కానీ ఇంట్లోకి రానివ్వరు నన్ను, నేను రోడ్డు మీదనే పడుకుంటున్నా. మేము తీసుకొచ్చేటప్పుడు అసలు భయంకరమైనటువంటి పరిస్థితి అన్న అయినది. కోటి ఉమెన్స్ కాలేజ్ అపోజిట్ లో డివైడర్ మధ్యలో ఉంటుంది చిన్నది, ఆ డివైడర్ పైన పడుకొని ఎండకు వానకు తడుచుకుంటూ అట్లా ఉండేవాడు. సో తీసుకొచ్చిన తర్వాత ఈయన పరిస్థితి మంచి ఫుట్బాల్ ప్లేయర్. ఓకే ఈయన ఫుట్బాల్ ప్లేయర్. ఇప్పుడు మన ఆశ్రమంలో ఒక ఇన్ఛార్జిగా కూడా ఆయన పోస్ట్ ఇచ్చాను. ఓ సూపర్. వీళ్ళందరికీ కొన్ని గేమ్స్ తెలియని గేమ్స్ నేర్పించాలి శ్రీకాంత్ భాయ్ అని చెప్తే సరే వీళ్ళందరినీ కూడా ఎలా ఆడాలి ఎట్లా అని బాల్స్ కూడా తీసుకొచ్చి ఆడిపిస్తా. ప్లస్ మంచిగా అంటే ఆయన మానసికంగా అందరూ ఏమనుకుంటారు అనాథాశ్రమం మెంటల్ వాళ్ళది పిచ్చి వాళ్ళది అని అనుకుంటారు, కానీ వీళ్ళల్లో మంచి మంచి వాళ్ళు చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, లాయర్లు, ప్లస్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్లస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఈయన ఒక ఫుట్బాల్ ప్లేయర్. సో ఇలా పరిస్థితి అలా ఉంటది, అంటే వాళ్ళ పరిస్థితి బాగోలేక అలా ఉంటారు వాళ్ళు. సో తెలుసా అన్న ఫౌండర్ ప్రెసిడెంట్ నాకు ఎవరైనా అసలు నీకు ఏమవుతాడు? నాకు సార్ లెక్క ఒక అన్నం తినిపించి ఒక రకంగా పోషించే తల్లిదండ్రులు కూడా పోషించారు. అక్కడ అన్నదమ్ములు నేను అట్లా తెచ్చి ఇక అన్నం పెట్టి నాకు ఇది కాదు అది అది కాదు ఇది అని చెప్పి అట్లా మంచిగా చూసుకుంటాడా మరి? మంచిగా చూసుకుంటాడు. మంచిగా ఉంటున్నావు మరి ఇక్కడ? ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పు? అదే కోటి ఉమెన్స్ కాలేజ్లో చెబుతాడే వండుకున్నావు. ఒకటేసారి బండి వచ్చి లే నువ్వు తీసుకపోయే నేను అట్లా ఎందుకు మరి ఆడ కోటి ఉమెన్స్ కాలేజ్ కాడ ఎందుకు పడుకున్నావు? ఇట్లా ఇల్లు లేదా నీకు? ఇల్లు మాది సంధ్యా టాకీస్ ఉందా? అవును, ఆర్టీసీ క్రాస్ రోడ్. సంధ్యా టాకీస్ ముందు బవర్చి హోటల్ ఉంది. ఉంది అవును. బవర్చి హోటల్ ఇట్లా బవర్చి హోటల్ ఇట్లా ఉంది, అది రోడ్ క్రాస్ చేయాలి. రోడ్ క్రాస్ చేస్తే ముందు మా ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ ఉంది? ఏం ఫ్యాక్టరీ ఉంది? బస్ బాడీలు తయారవుతాయి. అది ప్రకాష్ రెడ్డి కిరాయికి ఇచ్చినాం. అప్పట్లో వీళ్ళ ల్యాండ్ ఉండేనంట అక్కడ. మరి అక్కడ పోయి వెరిఫై చేస్తే అసలు ఊరు గుర్తుపడట్లేదు, కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నట్టుంది బహుశా అది. ఫిర్బీ నేను అక్కడ ఫోటో ఈయన డీటెయిల్స్ అన్ని ఇచ్చి వచ్చిన, త్వరలో మనకేమైనా సమాచారం రావచ్చు. ఎంతమంది మీరు పిల్లలు ఉన్నారా నీకు? నాకు పెళ్లి కాలే. మా అక్క కవిత సరున్నారు కవిత. మా చెల్లె మలక్పేట్ల కాంగ్రెస్ కార్యకర్తతో పెళ్లి చేసుకుంది 2 years అయి. మా తమ్ముడు జగదీష్ చింతల్ బస్తీ శారన్ కాలేజ్. పీజీఆర్ ఇల్లు ఖైరతాబాద్. పి జనార్దన్ అన్ని గుర్తున్నాయి నీకు? పీజీఆర్ పి జనార్దన్ రెడ్డి అని కూడా చెప్తున్నా. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే పోటీ పడి 50 టీఆర్ఎస్ కేసీఆర్ ఆధ్వర్యంలో గెలిస్తే నాకు 50 ఎకరాలు ఎమ్మెల్యే సీట్ దేవుని గెలిస్తే. ఓకే, ఎమ్మెల్యే పోటీ చేస్తావా? ఎమ్మెల్యే ఎక్కడి నుంచి పోటీ చేస్తావు? ఇప్పుడు వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తా అంటాడు డైరెక్ట్. పోదాంపా కేసీఆర్ దగ్గరికి, నాకు ఎందుకు ఇయ్యడు సీటు, మనం ఇంత చేస్తున్నాం కదా, 100 మందిని చేస్తున్నాం కదా, మనం పోదాం పదన్నా, నేను ఎమ్మెల్యేగా నువ్వు వాడి నీకు నేను 2 ఎకరాలు ఇచ్చి బిల్డింగ్ కట్టిస్తా. సూపర్. నువ్వు అనుకున్నది చెప్పిక. ఎమ్మెల్యే పోటీ చేస్తావా? ఎక్కడి నుంచి చేస్తావు? ఏ నియోజకవర్గం? ఆదిమెట్ల నాగర్గూల్ బలంపేట నియోజకవర్గంలో పోటీ చేస్తే అన్న దిక్కలే పిచ్చిగా ఓట్లు వేసేస్తారు ఎగవాడి. ఓకే ఓకే, రెడీ ఉన్నావు అయితే? తెలుసా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ అయిపోయినావు. అరే సూపర్. 4 సార్లు ముఖ్యమంత్రి గెలిచిన చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి జనసేన పవన్ కళ్యాణ్, చిరంజీవి తమ్ముడు మెగాస్టార్. చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి గెలిచిండు. ఈయన జనసేన పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు మంచి పనులు చేసి బిల్డింగ్ కట్టించి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మాకు ఏం లేదు లోటు. అవును చూడండి, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన సంగతి నాకు తెలియదు. నాకు తెలియదు, ఆయన చూడు ఎట్లా పసిగట్టి. పవన్ కళ్యాణ్ తెలుసు అయితే నీకు? జనసేన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కూడా తెలుసు. మన ఎలక్షన్ లో నువ్వు ఇవన్నీ వెళ్ళి చూసినావు?
టీవీ చూసిడే గొప్ప, ఇంకా గుర్తుపెట్టుకున్నావు ప్రతిదీ మైండ్ లా. ఇక్కడ సీఎం ఎవరు తెలంగాణలో ఇప్పుడున్న సీఎం ఎవరు? ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మహబూబ్ నగర్లో మంచిగా పని చేసిందని రాహుల్ గాంధీ మెచ్చుకొని గెలిపించినావు కాంగ్రెస్ 30-40 సీట్లు. నువ్వు అంత 40 సీట్లు గెలిపించినా అని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికైపోయాడు. ఏమనిపిస్తుంది నీకు? ఇంత టాలెంట్ ఉంది, ఇల్లు గుర్తొస్తుంటదా? ఆర్టీసీ క్లాస్ లో సంధ్యా ఇల్లు గుర్తొస్తుంటదా నీకు? అంటున్నా అక్క చెల్లి అమ్మ, మా తల్లి అమ్మ ఉందా ఇప్పటికీ? తల్లిదండ్రులు చనిపోయారు. అక్క సరూర్ నగర్ లో చెల్లి. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అక్కడ రోడ్ పైకి వచ్చేసినాను. మరి మీ తమ్ముడు, మీ అక్క, మీ చెల్లెలు మంచి చూసుకోదా? బస్ స్టోర్లకు ప్రాబ్లం. నేను ఎవరో వస్తాడు, నాకు 10 రూపాయలు చాయ్ తాగుదాం, ఎవరో వస్తాడు నాకు తీసుకో, వాళ్ళకి డిస్టర్బ్ కదా. ఓకే, అంటే తమ్ముడు భార్య ఇబ్బంది పడొద్దని చెప్పి నీ అంతకు నువ్వే ఇంటి నుంచి వెళ్ళిపోయినావు. చింత రోడ్ మీద పడుకునేది. అంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు వీళ్ళు. అప్పుడే వాళ్ళు మానసికంగా మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. అంటే వీళ్ళు ఎట్లా అంటే సెన్సిటివ్ మనస్తత్వం. ఎవరిని ఇబ్బంది పెట్టారు, ఎవరిని కొట్టారు, తిట్టారు, తనకు తానే శిక్షించుకుంటారు వీళ్ళు. శిక్షించుకొని ఆ సెన్సిటివ్ మనస్తత్వంతో మెంటల్ గా అవుతారు వీళ్ళు. చూడు, జనాలు పిచ్చోళ్ళు మెయిన్ అది. నేను ఇంత మంచి వ్యక్తులని, ఇంత మంచి టాలెంట్ నాకు తెలిసి ఇప్పుడు బయట అంటే రోడ్ల పైన తిరుగుతారు చూసిన, లైక్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా మేబీ నాకు తెలిసి ఇలా మాట్లాడరు అసలు. ఇంత టాలెంటే ఉండదు. ఎస్, అవును, నిజంగా సూపర్. ఎప్పుడు సంతోషపడకు, గిరణ నీ తోడుండు, జనాలు చూసే వ్యూయర్స్ అందరు నీకు సపోర్ట్ చేస్తారు. సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి కాడికి అంటే చూస్తే నిజంగా తాతను చూసినట్టే అనిపిస్తుంది. సో తాత ఎట్లున్నావు? బాగా సంతోషంగా ఉన్నావు? మరి చూసుకుంటున్నా గిరణ ఆయన చూసేది లేదు బాబా. అంతేనా? అసలు ఎవరైనా నా మనవాడు చాలా సంతోషంగా ఉన్నావు. ఆయన ఉన్నంత వరకు నాకు సంతోషం తప్ప ఇంకేది కనిపించింది. అంతేనా? తిన్నావా? మంచిగా తిన్నా అంటావు. ఏంటి మంచిగా ఈ టైంలో మన్మరాలతో ఎంజాయ్ చేయాల్సిన టైం, ఆడుకునే వయసు మీది, మంచిగా ఆ వయసు అదే చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. ఓకే, నీ సొంత మన్మలు లేరా? నా గతాన్ని మర్చిపోయా. ఎందుకు అలా గతాన్ని మర్చిపోయావు? గతం తప్పుకుంటే బాధ మిగులుతుంది. ఏమైంది అసలు మీ గతానికి? ఏమైంది? అడగకపోతే చాలా సంతోషిస్తాను. అయ్యో, అంటే దేని గురించి అంటే ఈ సమాజాల్లో ఉంటారు కదా, అంటే నువ్వు ఎలాగో బాధపడుతున్నావు, ఇంకా వేరే వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దంటే సో వాళ్ళకి మనం చెప్తేనే కొంచెం అర్థమవుతుంది అనే సందర్భంలోనే మాత్రమే అడుగుతున్నాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి అస్సలు కాదు పెద్ద. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కర్మచారి. ఓకే, స్టీల్ ప్లాంట్ అంటే మీకు తెలుస్తుంది. దాంట్లో నాకు అప్పుడు 60,000 రూపాయలు జీతం. ఎన్ని సంవత్సరాల కింద? నేటికి 23 సంవత్సరాల కిందట, 23 years కింద. ఓకే, అంత జీతగాడిని, అంత పనివాడిని. నా మనసుకి చూసుకొని కట్టుపడిన తర్వాత జీవితం వ్యర్థం అనుకున్నాను. సర్వం నాశనం చేసుకున్నాను. నా జీవితాన్ని నేను వదిలేక ఇక్కడికి వచ్చి చాలా రోజులు బికారిగా తిరిగాను. నాకు మరి ఎవరు నాది అన్నది లేదు, నేను అన్నది ఎవరికి లేకుండా ఉన్నా. కనిపించాడు, తీసుకొచ్చాడు. ఏమైనా అంత మంచిగా జాబ్ చేస్తున్నావు, 60,000 జీతం అని చెప్పాను, సడన్ గా ఎందుకు ఇక్కడికి వచ్చావు? మరి ఏం జరిగింది అసలు? మానసికంగా తట్టుకోలేని బాగా. దేనికోసం అది మానసికంగా?